చాలామంది వాడుకుంటారు, ఎందుకంటే టెక్నాలజీ అలాంటి అవకాశాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడామనుకోండి, సో అది ఫలానా కృష్ణ అంటే నాకు నచ్చదు, వీరయ్య అంటే నాకు నచ్చుతుంది అని అన్నా అనుకోండి, వీరయ్య అని ఇళ్ళకెళ్ళి కట్ చేస్తారు, నాకు నచ్చరు అని అలకెళ్ళి కట్ చేస్తారు. కట్ చేసి వీరయ్యకి పంపుతారు, వీరయ్య గారికి. వీరయ్య నాకు నచ్చడు అని నాగేశ్వరం అన్నాడు అని. దాన్ని ఎవడాపగలుగుతాడు? ఎవడు ఆపలేడు. అందువల్ల దట్ ఈస్ ద వరల్డ్ ఆఫ్ డిజిటల్ మీడియా. వాడేదో చేస్తున్నాడు ఏడవడం కాదు, మనమేం చేస్తున్నామని ఆలోచించండి. ఎంతకాలం వాడు ఇట్లా చేస్తున్నాడు, వాడు అట్లా చేస్తున్నాడు, అట్లా వాడు చేస్తారు. అది దానికి ఎవరేం ఆపలేం. మనం ప్రాక్టికల్గా ఇక వైసీపీ ఉపయోగించుకుంటాను కనుక మన వైఖరి ఏదని. నేనేం సిపిఎం ప్రతినిధిని కాదు, సిపిఎం వ్యాఖ్యాతలు కాదు. పక్కన వీరయ్య గారు ఉండగా నేను ఎట్లా చెప్పగలుగుతా దానికి? నేను నా అభిప్రాయమే చెప్పగలిగే మనిషిని. దయచేసి అర్థం చేసుకోండి. చాలామందికి రాంగ్ ఒపీనియన్ ఉండొచ్చు. నేను చెప్పింది ఏదో సిపిఎం ఒపీనియన్ అని. నేను చెప్పే ఒపీనియన్ నా ఒపీనియనే. సిపిఎం ఒపీనియన్ కావాలంటే సిపిఎం నాయకులు చాలామంది వేదిక పైన ఉన్నారు, కందట ఉన్నారు, మాట్లాడండి, వాళ్ళు చెప్తారు. అందువల్ల నా ఒపీనియన్లో ఆ లిమిటేషన్ను కూడా మీరు అర్థం చేసుకొని చెప్పండి. అది దృష్టిలో పెట్టుకోండి. సో అది మీకు ఎంతవరకు కోయిన్సైడ్ అయితే కోయిన్సైడ్ అవుతుంది, కానప్పుడు నేను చేయగలిగింది లేదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో నేను మాట్లాడేది అదేదో పలానా పార్టీ ఒపీనియన్ కాదు. నాకు అర్థమైంది నేను మాట్లాడతాను. నాకు అర్థమైంది మాట్లాడే దాంట్లో వాడికి అర్థమైంది, వాడికి అవసరమైంది వాడు తీసుకుంటాడు. దాన్ని ఏమీ చేయలేము. ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతి పైన నాకు వీరయ్య గారికి అనుభవం ఉంది. ఉమ్మడి పౌరస్మృతి నేను 17 నిమిషాలు మాట్లాడాను, 17 మినిట్ వీడియో. అందులో ఒక సెంటెన్స్ ఏంటంటే భారత రాజ్యాంగమే ఉమ్మడి పౌరస్మృతిని కోరుతోంది, ఉమ్మడి పౌరస్మృతి అవసరమే అని. ఆ చిన్న పార్టీ తీసుకొని బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు. మామూలు క్యాంపెయిన్ కాదు. ఆ క్యాంపెయిన్ నమ్మి నన్ను ఉస్మాన్ సిటీలో మీటింగ్కు పిలిచి వద్దన్నారు. మళ్ళీ నాగేశ్వర్ ఉమ్మడి పౌరస్మృతికి అనుకూలంగా ఉన్నాడు అని. సో ఏం చేయాలి చెప్పండి? తర్వాత వీరయ్య గారు చెప్పారు, అరే బాబు ఆయన మొత్తం వీడియో చూడండి, ఆయన 15 నిమిషాలు మాట్లాడితే మీరు 1 నిమిషం వీడియో 30 సెకండ్ల వీడియో పట్టుకొని ఉంటారంటే. అందువల్ల దయచేసి మనం కన్ఫ్యూజ్ కావద్దు. ఈ నాగేశ్వర్ ఏం మాట్లాడనడానికి నా యూట్యూబ్ ఛానల్కు వచ్చి చూస్తే దాని పూర్తి వీడియో ఉంటుంది. వాట్సాప్లో షేర్ అయిన దాన్ని, ఫేస్బుక్లో షేర్ అయిన దాన్ని పట్టించుకోకండి. అది వాళ్ళకి అవసరమైన మేరకు ఎడిటింగ్ చేసి పంపించుకుంటారు. ఇక నేను మాట్లాడిందే పలానా పార్టీ ఒపీనియన్ భ్రమపడకండి, అది నాగేశ్వర్ అభిప్రాయం మాత్రమే. ఇక మీరు అడిగిన క్వశ్చన్లు చాలా మట్టుకు వామపక్షాలు ఐక్యమైతే బాగుండు అన్నారు. దానికి ఎవరు అభ్యంతరం చెప్పేది ఏమున్నది? మొదలు మీ ఫ్యాక్టరీలో వామపక్ష ఇంజనీర్లన్నీ ఐక్యమయ్యేలా చూసుకోండి, అది మొదలు. అది అయిపోతే దేశంలో వామపక్ష పార్టీలు తర్వాత ఐక్యమవుతాయి. ఫస్ట్ మీ ఫ్యాక్టరీలో పోరాటం ఓరిపోయినా అక్కడ బయట ఇంకోటి. సో అందువల్ల మొదలు కార్మిక రంగంలో వామపక్ష ట్రేడ్ యూనియన్లైనా మొదలు ఐక్యం కావాలి. తర్వాత ఇండియా కూటమి బలంగా పోరాడడం లేదు అన్నారు. ఇండియా కూటమి బలంగా పోరాడితే మోడీ ఎందుకు అధికారంలోకి ఉంటాడు? అది లేదన్న సంగతి నిజం. ఎందుకు లేదంటే భారతదేశంలో ప్రాంతీయ పార్టీ, ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు ఏంటి? కాంగ్రెస్, అనేక ప్రాంతీయ పార్టీలు. భారతదేశంలో ప్రాంతీయ పార్టీల్లో ఒక ఆర్జేడీ మినహా మిగతా అన్ని పార్టీలు ఏదో ఒక సమయంలో బీజేపీతో కలిసిందే. ఇప్పుడు మమతా బెనర్జీ వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రిగా ఉండే. మీరు ఏ పార్టీ అయినా తీసుకోండి, ప్రతి పార్టీ బీజేపీతో ఏదో సమయంలో కలిసింది. వాళ్ళు కలిసినప్పుడు, వాళ్ళు విడిపోయినప్పుడు ప్రాతిపదిక వారి అవకాశవాదమే తప్ప సిద్ధాంతం కాదు. ఇదే చంద్రబాబు నాయుడు బీజేపీతో విడిపోయినప్పుడు మేము లౌకికవాదులం, బీజేపీ లాంటి మతోన్మాద పార్టీతో ఎట్లా కలుస్తూ ఉంటాడు. మళ్ళీ కలిసినప్పుడు దేశం కొరకు మనం అందరం కలవాలి, రాష్ట్రాన్ని కాపాడటానికి అంటాడు. సో అందువల్ల ఇదే కేసీఆర్ మోడీని కరోనా టైంలో ఒక ప్రతిపక్ష ముఖ్యమంత్రి విమర్శిస్తే ఎంత ఒంటెత్తు మీద లేచిండు, ఒంటికాల మీద. అట్లంటారా, ఏమి ప్రైమ్ మినిస్టర్ అట్లంటారా అని. తర్వాత ఆయనకు దుబ్బాకలో కాగా తగిలింది, మారిపోయింది మొత్తం. అందువల్ల ఇది వీళ్ళొక్కరనే కాదు, జగన్మోహన్ రెడ్డి అంతకుముందు అవిశ్వాస తీర్మానం పెట్టాడు 2019 ముందు. ఇప్పుడు ఈ మధ్య అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశాడు, బీజేపీకి అనుకూలంగా ఓటేశాడు అవిశ్వాస తీర్మానం పైన. మీరు లాస్ట్ 5 ఇయర్స్లో టీడీపీ, వైసీపీ 2 పార్టీలు పార్లమెంట్లో ఒకే రకంగా ఓటేశాయి 100% బిల్లుల పైన. సో అందువల్ల రాజకీయాల్లో అవకాశవాదం మనకు తెలియదు కాదు. ప్రాంతీయ పార్టీలు వాళ్ళ అవసరాలకు గ్రామ్సే అనే రాజనీతి శాస్త్రవేత్త అంటాడు, ఎలక్టోరల్గా ఫైట్ చేయడం వేరు, ఐడియాలజికల్గా ఫైట్ చేయడం వేరు. ఐడియాలజికల్గా బీజేపీతో డిఫర్ కాని పార్టీలు తమ రాజకీయ అవసరాల కొరకు మాత్రమే సందర్భోచితంగా డిఫర్ అయ్యే పార్టీలు
సహజంగానే అలాగే ప్రవర్తిస్తాయి. అలా ప్రవర్తించడం వల్లనే ఇండియా కూటమి అలా ఉంది. అలా ఉన్న ఇండియా కూటమితో ఎందుకు కలుస్తున్నారు వామపక్షాలని అంతగానో మించినోడు లేడు కనుక. ఉంటే ఎందుకు కలుస్తారు? ఇప్పుడు మీకు కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంటే ఉండేది, డెమోక్రటిక్ లీడ్ ఆడ. సో సందర్భాన్ని బట్టి ఉంటుంది తప్ప చేయగలిగిన సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. అందులో ఉత్తర భారతదేశంలో బీజేపీ బలంగా ఉంది, దక్షిణాదిలో లేదు అన్నారు. అది కూడా నిజం కాదు. వాళ్ళు ఇప్పుడు దక్షిణాదిలో పెరగాలని చూస్తున్నారు. సో పెరగబోతున్నారని ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఊహాగానాలు కూడా చేస్తున్నారు. ఒకవేళ కంపారిటివ్లీ బలంగా లేని మాట నిజం. దీనికి ఎవరు మళ్ళీ పరిష్కారం? రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్కి ఎన్నిసార్లు వెళ్ళాడు, తమిళనాడుకు మోడీ ఎన్నిసార్లు వెళ్ళిన లెక్క తీస్తే అర్థమవుతుంది. మోడీ తమిళనాడుకి వెళ్ళిన దాంట్లో సగం సార్లు కూడా రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ పోలే. సో రాహుల్ గాంధీ వాయనాలో పోటీ చేస్తున్నాడు. మరి పోటీ చేయాల్సింది ఎక్కడ? అమేథీలో పోటీ చేసి మోడీని ఎదుర్కోవాలి కదా. వాయనాలు ఎవరి మీద పోటీ చేస్తున్నాడు? సిపిఐ మీద పోటీ చేస్తున్నాడు. అసలు పోటీ చేయాలి. మోడీ ఎక్కడో గుజరాత్ వదిలి ఉత్తరప్రదేశ్ వెళ్ళి పోటీ చేస్తున్నాడు. మోడీ ఏమో స్వరాష్ట్రాన్ని వదిలి ఉత్తరప్రదేశ్లో ఎదుర్కొంటుంటే రాహుల్ గాంధీ స్వరాష్ట్రం వదిలి కేరళకు వచ్చాడు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీలో కూడా బలహీనత క్లియర్గా కనబడుతోంది. కేరళలో 18 రోజులు భారత్ జోడో యాత్ర నడిచింది. యూపీలో 2 రోజులు నడిచింది. అసలు గుజరాత్కు పోలే. విచిత్రం ఏంటంటే భారత్ జోడో యాత్ర కేరళలో ఎక్కువ రోజులు నడితే ఏమవుతుంది? కేరళ బీజేపీ ఉందా? సో అందువల్ల భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రకమైన డొల్లతనాన్ని ప్రదర్శిస్తోంది కనుకనే దేశంలో బీజేపీ ఇంత బలంగా ఉంది. సో బీజేపీ బలంగా ఉండటానికి అనేక కారణాల్లో ప్రత్యర్థుల్లో ఉన్నటువంటి రాజకీయ సైద్ధాంతిక దౌర్బల్యం, పొలిటికల్ అండ్ ఐడియాలజికల్ బ్యాంక్రప్సీ కూడా కారణం. సో నాకు సంతోషం ఏంటంటే మీలో చాలామందికి ప్రశ్నలు అడగాలన్న కోరిక ఉన్నట్టు కనబడింది ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే. నేను అందుకే రాహుల్ గారితో అన్నాను, మన మీటింగ్లో ధోరణి కూడా మారాలి. వన్ సైడెడ్గా ఉపన్యాసాలు కొడుతున్నాం, అటో సైడ్ నుంచి బాల్సే తీసుకుంటలేము అని, ఓన్లీ బౌలింగ్ వేస్తాను, బ్యాటింగ్ వేస్తలేమని. అందువల్ల థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలక్టోరల్ బాండ్స్ ఏమో నేను మీరు అంటే వివరాలు టైం లేదు కనుక మీకు ఎలక్టోరల్ బాండ్స్లో చాలా క్లియర్గా 4 ధోరణులు మనకు కనబడుతున్నాయి. ఒకటి ఈడీ, సిబిఐ, ఐటీ దాడులు, ఆ వెంటనే బీజేపీకి డొనేషన్. ఇదొక ట్రెండ్ కనబడుతుంది. క్లాసిక్ ఎగ్జాంపుల్ శరత్ చంద్రారెడ్డి. ఈయన ఢిల్లీ మద్యం కేసులో కింగ్ పిన్ అని ఈడీ ఆరోపించింది. కింగ్ పిన్కి అయితే బెయిల్ రావద్దు కదా. తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది. ఆయన బెయిల్ ఎప్పుడు వచ్చింది? 55 కోట్లు ఎలక్టోరల్ బాండ్లు కొని బీజేపీకి ఇచ్చిన తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది. ఆయన అప్రూవర్గా మారాడు. ఆయన కేజ్రీవాల్ పేరు చెప్పాడు, కేజ్రీవాల్ లోపలేశాడు. సో ఇదంతా జరిగింది. సో అందువల్ల ఇది ఎలక్టోరల్ బాండ్స్లో మొదటి ట్రెండ్. ఈడీ, సిబిఐ, ఐటీ మీకు కొన్ని ఫార్మా కంపెనీల పైన వీళ్ళు దొంగ మందులు, కల్తీ మందులు సప్లై చేస్తున్నారని కేసులు పెట్టారు. ఆ తర్వాత ఆ ఫార్మా కంపెనీలన్నీ కలిసి సుమారు 1000 కోట్లు ఇచ్చారు బీజేపీకి. తర్వాత అలా కల్తీ అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది. సో ఇది మొదటి ట్రెండ్. రెండో ట్రెండ్, దాంట్లో ఒక రూల్ ఉంది. 3 ఏళ్ళ ఒక కంపెనీ పెట్టిన 3 ఏళ్ళ తర్వాతనే ఎలక్టోరల్ వాళ్ళు కొనాలి అని. ఆ కండిషన్ కూడా ఉల్లంఘించి కొన్ని కంపెనీలు డబ్బులు ఇచ్చేసాయి. సో ఓపెన్గా ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ఉల్లంఘించి దాంట్లో లబ్ధి పొందింది బీజేపీతో పాటు బీఆర్ఎస్ కూడా లబ్ధి పొందింది. ఇది రెండవ ధోరణి. మూడో ధోరణి, అంతకుముందు కంపెనీ చట్టంలో ఒక సూత్రం ఉండే, ఓ కంపెనీ తన లాభాల్లో 7.5% నాకు గుర్తున్నంత వరకు అంతకు మించి పొలిటికల్ డొనేషన్లు ఇవ్వకూడదు అని. కానీ కొన్ని కంపెనీలు తమకు వచ్చిన లాభాల కన్నా ఎక్కువ డొనేషన్లు ఇచ్చారు. అంటే ఆ కంపెనీకి 100 రూపాయల లాభాలతో 150 రూపాయలు డొనేషన్ ఇచ్చారు. అందులో 85% బీజేపీకి ఇచ్చారు. అంటే 100 రూపాయలు లాభం వస్తే 150 రూపాయలు డొనేషన్ వాడిని ఇస్తాడా ప్రపంచంలో ఎక్కడన్నా? అందువల్ల ఎలక్టోరల్ బాండ్స్ ఇది బిగ్గెస్ట్ కరప్షన్ స్కాండల్ అది. దాన్ని అందరికీ ఇప్పటికీ మోడీ సమర్థించుకుంటున్నాడు. సుప్రీంకోర్టు బయట పెట్టిన తర్వాత సుప్రీంకోర్టు పైన అటాక్ మొదలుపెట్టారు. 600 మంది లాయర్లు సుప్రీంకోర్టు అన్యాయం అయిపోతున్నది, న్యాయ వ్యవస్థ పైన రాజకీయ ప్రెషర్ పెరుగుతుందని చెప్పి లెటర్లు రాస్తున్నారు. సో ఇదంతా క్లియర్గా జరుగుతున్నది. అందువల్ల ప్రజలకు బీజేపీకి వచ్చిన స్ట్రెంగ్త్ ఏంటంటే చాలామందికి అర్థం కాదు. బీజేపీకి ఓటరు ఎవరు అనేది 4 రకాలుగా ఉంటారు. మొదటి రకం ఓటరు హిందుత్వ కోర్ ఐడియాలజికల్ ఓటర్, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు నమ్మేవాళ్ళు. రెండో వాళ్ళు రకరకాల పార్టీలపైన కోపంతో బీజేపీకి అనుకూలంగా, మోడీ వల్ల బీజేపీకి అనుకూలంగా వచ్చిన ఓటర్ రెండో ఓటరు. మూడో ఓటర్ ఏమో హిందూ ఇకోసిస్టమ్, అంటే పతంజలి యోగా, బాబా రామ్దేవ్,
శ్రీ రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్, జగ్గి వాసుదేవ్ ఈషా ఫౌండేషన్, గణేష్ ఉత్సవ సమితి, గాయత్రి పరివారం, ఇలాంటి హిందూ అంబ్రెల్లా, హిందూ భావాలు, హిందూ విశ్వాసాల చుట్టూ నిర్మించబోతున్న ఒక ఇకోసిస్టమ్. 4వది ఎథికల్ ఓటర్. దేశాన్ని 50 ఏళ్ళు కాంగ్రెసే పాలించింది కనుక భారతదేశ రాజకీయాల్లో ఉండేటువంటి అన్ని చెడులకు కాంగ్రెస్ ఒక రిప్రజెంటేటివ్గా మారింది. మన తెలుగు సినిమాల్లో రాజకీయాలు అదేంద్రోబా ఏం చేస్తాం లేపలే మనం తినకపోతే ఎవరు తింటాడు అంటారు చూడు, అది క్లియర్గా కాంగ్రెస్ రాజకీయ నాయకుడు క్యారికేచర్. అట్లా ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారంటే లేకపోవచ్చు. అంటే అందువల్ల కాంగ్రెస్ పట్ల అవినీతి పాలన పట్ల, కాంగ్రెస్ మిశ్రుల పట్ల, ఇతర పార్టీల మిశ్రుల పట్ల బీజేపీ ఒక న్యాయమైన ధర్మమైన పాలన ఇస్తుంది అని నమ్మిన ఎథికల్ ఓటర్. ఈ ఎథికల్ ఓటర్ బాగా డిస్టర్బ్ అయ్యాడు ఇప్పుడు బీజేపీకి. ఈవెన్ బీజేపీ నాయకులతో మాట్లాడినా కూడా ఒప్పుకుంటారు వాళ్ళు. మీకు ఎవరైనా బీజేపీ నాయకులు ఆ డెప్త్ ఉన్న వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు కూడా అంగీకరిస్తారు. ఇవాళ ఎథికల్ ఓటర్ బాగా డిస్టర్బ్ అయ్యాడు. మేము బీజేపీ అంటే నీతివంతమైన రాజకీయాలు నడుపుతాననుకుంటున్నాం, ఇదేంది ఎలక్టోరల్ బాండ్లు ఏంటి, ఈ గవర్నర్లతో పాలన ఏంది, ఈ సిబిఐ ఈడీ ఐటీలను వాడడం ఏంటి. ఇటీవల ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక లెక్క చెప్పింది, 25 మంది ప్రతిపక్ష నాయకులు సిబిఐ ఈడీ ఐటీ కేసులు ఉన్న వాళ్ళు బీజేపీలో చేరితే 3 పైన కేసులు క్లోజ్ అయ్యాయి, 20 మంది మీద కేసులు ఆగిపోయాయి, 2 పైన మాత్రమే కేసులు నడుస్తున్నాయి. సో ఈ డేటా అంతా పబ్లిక్ డొమైన్లో వస్తుంది. సో దీనివల్ల ఎథికల్ ఓటర్ బాగా డిస్టర్బ్ అయ్యాడు. సో బీజేపీని ఎదుర్కొనే వాళ్ళు ఏం చేయాలి లెక్క ప్రకారం, ఈ ఎథికల్ ఓటర్ ఆల్రెడీ డిస్టర్బ్ అయి ఉన్నాడు కనుక ఆ ఎథికల్ ఓటర్ను టార్గెట్ చేయాలి. జాబ్స్, అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు కనుక ఆ హిందూ ఇకోసిస్టమ్ వల్లనో బీజేపీ మోడీ వల్లనో అభిమానంగా ఉన్న ఓటర్లో ప్రశ్నలు లేవనెత్తాలి. అది వదిలేసి వాళ్ళ ఆర్టికల్ 370 అనడుతోనే వీళ్ళు దానికి కౌంటరు. అది ఇప్పుడు చేయాల్సిన పని కాదు ఎన్నికల సమయంలో. అదొక గత 5 ఏళ్ళుగా చేసి ఉంటే దాని ఐడియాలజికల్ కంటిన్యూటీ ఉంటే అర్థమవుతుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా బీజేపీ పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్న అంశాలను ఫోకస్ చేయకుండా జరుగుతున్న ప్రత్యర్థుల ఆ ప్రచారం వల్ల కూడా బీజేపీ బలపడుతోంది. ఇంతమంది వీరే గారు చెప్పిన లిమిటేషన్ అదే కదా. సో ఎంత చేశారనే ప్రశ్న వేసుకుంటే ఆన్సర్ వస్తుంది కదా. ఎంతమందిని కలిశావు, వాళ్ళ జనాన్ని కలిశావా, క్రియేటివ్గా కలిశారా. ఇవాళ చూడండి బీజేపీ మొన్నటిదాకా ఛాయ్పై చర్చ అన్నారు, ఇప్పుడు ఛాయ్ వదిలేశారు, కాఫీపై చర్చ అంటున్నారు. ఎందుకో తెలుసా, దానికి రీజన్ ఉంది, చాలామంది తెలియదు. మీరు మీ ఇళ్ళల్లో గమనించండి, నేను టీ తాగుతాను, నా కొడుకు కాఫీ తాగుతాడు. సో స్టార్బక్ కల్చర్ వచ్చాక యంగర్ జనరేషన్, న్యూ జనరేషన్ కాఫీకి టర్న్ అవుతున్నారు. ఆ యంగర్ జనరేషన్ న్యూ ఓటరు, ఫస్ట్ టైం ఓటర్ని అట్రాక్ట్ చేయడానికి కాఫీపై చర్చ మొదలుపెట్టారు. ఆ తర్వాత టిఫిన్ పర్ బయటకు అన్నారు. సో రకరకాల క్రియేటివ్ క్యాంపెయిన్స్ను రోజు వాళ్ళు చేయగలుగుతున్నారు. ప్రత్యర్థులు ఆ లెవెల్లో చేయలేకపోతున్నారు కనుక జనం అటువైపు ఉన్నారు. అందుకే ఈ సిఎస్డిఎస్ సర్వే నేను ఇంతకుముందు చెప్పింది, బీజేపీకి ఎడ్జ్ కనబడుతున్నా బాగా వీక్ వికెట్ పైన ఉంది, వల్నరబుల్గా ఉంది. అందువల్ల బీజేపీ బలం వల్ల ఏంటంటే సరైనటువంటి పద్ధతిలో ప్రత్యర్థులు ఎదుర్కోలేకపోతున్నారు. ఎదుర్కొన్న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు, తెలంగాణలో దెబ్బతిన్నారు కదా. కాంగ్రెస్ పార్టీ అవినీతిపై పోరాడి కర్ణాటకలో గెలిచింది. కాంగ్రెస్ చరిత్రలో అవినీతిపై పోరాడి ఎక్కడ గెలవాలి. ఇప్పుడు మీరు చూడండి, కాంగ్రెస్ దేనిపైన పోరాడగలుగుతుంది కానీ అవినీతిపైన పోరాడదు. సో కాంగ్రెస్ పార్టీ అవినీతిపైన పోరాడడం ఏంటి అని నవ్వుతాం మనం. అలాంటిది కర్ణాటకలో అవినీతిపై పోరాడి గెలిచింది కదా కాంగ్రెస్. అందువల్ల రాజకీయాలు డైనమిక్గా ఉంటాయి. మోడీ ఇన్విన్సిబుల్ కాదు. మోడీ చాలా సందర్భాల్లో ఓటములు ఎదుర్కొన్నాడు. కానీ ప్రత్యర్థుల బలహీనత, బీజేపీకి ఉన్న క్రియేటివ్ దానివల్ల ఆ రకంగా నిలబడగలుగుతున్నారు. దానికి కౌంటర్ క్యాంపెయిన్ కూడా క్రియేటివ్గా ఉంటే ఖచ్చితంగా మోడీ కూడా బీజేపీ కూడా వల్లరబులే. నాగేశ్వర్ గారికి మరొకసారి మనందరి తరఫున ధన్యవాదాలు.